హైదరాబాద్ పెద్దాంబర్పేట దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. పటాన్చెరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన బస్సు పెద్దాంబర్పేట దగ్గర దిగుతున్న సమయంలో బోల్తా పడింది. ప్రస్తుతం 2 క్రేన్ల సాయంతో బస్సును తీశారు. హైదరాబాద్ పెద్దాంబర్పేట దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ సంఘటన స్థలం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం క్షతగాత్రులంతా క్షేమంగానే ఉన్నారా? బస్సు మొత్తం అక్కడ క్లియర్ చేసేసారా? ప్రియా, నిన్న కర్నూలు ఘటన మరొక ముందే మళ్ళీ ఇవాళ ఉదయం అంటే కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో న్యూగో అనే ఎలక్ట్రిక్ బస్సు, ఇది నిత్యం హైదరాబాద్ విజయవాడ రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. ఈ బస్సు ఎలక్ట్రిక్ బస్సు, ఇది మొత్తం కూడా ఆన్లైన్లోనే టికెటింగ్ తీసుకుంటారు ఎవరైనా సరే ప్రయాణికులు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మియాపూర్ నుండి ఈ బస్సు బయలుదేరింది. 12:30 తర్వాత మియాపూర్ దాటిన తర్వాత ఓఆర్ఆర్ పైకి వచ్చిన ఈ బస్సు మరికొద్ది సేపట్లో అంటే దాదాపు 1 గంట 10 నిమిషాల ప్రాంతంలో ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ కావాల్సి ఉంది. ఆ టైంలో పైన మనం చూడొచ్చు, ఒక ఓఆర్ఆర్ నుంచి కిందికి ఎగ్జిట్ అయ్యే టైంలో ఒక డీప్ కర్వ్ ఉంది, అలాగే స్లోప్ కూడా ఉంది. ఆ టైంలో అది బండి ఓవర్ స్పీడ్ తోటి ఉండడంతో కట్ కాకపోవడం, అంటే ఆ టర్నింగ్లో నేరుగా ఒక ఐరన్ది పెద్దది భారీ ఒక బారికేడ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. వాహనాలు అదుపు తప్పి రాకుండా ఉండేందుకు దాన్ని ఢీకొట్టి ఒక్కసారిగా పల్టీ కొట్టడం జరిగింది. బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. 15 మంది ప్రయాణికులకు గాయాలు అయితే కావడం జరిగింది. అది కూడా డ్రైవర్ సైడ్ ఉన్న ఎవరైతే వెనక వైపు కూర్చొని ఉన్నారో రైట్ సైడ్లో వాళ్ళకు మాత్రమే తీవ్ర గాయాలు కావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఆసుపత్రులకు అయితే తరలించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బస్సుని కొద్దిసేపటి క్రితమే, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న పొజిషన్ కాకుండా బస్సు మొత్తం కూడా పల్టీ కొట్టి ఉండడం జరిగింది. ఈ రైట్ సైడ్ మొత్తం అద్దాలన్నీ కూడా కూర్చుకున్నాయి, రక్త మరకలు మనకు కనబడుతున్నాయి. డ్రైవర్ వీరాంజనేయ రెడ్డిని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేశారు, కానీ నిల్లు అనేది వచ్చింది. అంటే అతను మద్యం మాత్రం సేవించలేదు. కేవలం ఓవర్ స్పీడ్ తోటే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది మనకు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. పోలీస్ అధికారులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదానికి ఏ విధంగా జరిగి ఉండొచ్చు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అంటే మీరు చూసినంత వరకు ఎలా జరిగి ఉండొచ్చు ఏంటంటే, ఈ డౌన్ ర్యాంప్ నుంచి వస్తుండండి, లెఫ్ట్ టర్న్కు బదులు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల స్ట్రైట్గా వచ్చి కింద పడ్డట్టు కనిపిస్తున్నది ప్రస్తుతం ప్రాథమికంగానైతే. అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పటికైతే డ్రైవర్ కూడా సేఫ్గానే ఉన్నారు అందరూ. డౌన్ ర్యాంప్లో లెఫ్ట్ టర్న్ కావాల్సిన ఉంది, అక్కడ అది స్ట్రైట్గా వచ్చి రైలింగ్ తాకి కింద పడిపోయింది. ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ అట్లాంటిది ఏమన్నా చేసినామండి. 2 డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశాము. దర్ ఇస్ నో డ్రంక్ అండ్ కండిషన్, క్లియర్గా ఉన్నది వాళ్ళకు. ఆ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 డ్రైవర్లకు టెస్ట్ చేశాము, ఎవరు తాగిలేరు. ఓవర్ స్పీడే కారణం ఏంటొచ్చా? ఎందుకంటే ఆ స్లోప్ ఉంది, టర్నింగ్ ఉంది, అతను పట్టించుకోండి అంటే దాన్ని బట్టి తర్వాత తెలుస్తుంది. డ్రైవర్తో మాట్లాడితే మనకు అర్థమవుతుంది ఏం జరిగింది అనేది, ప్రాబ్లం లేదు. ఇది ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బస్సుకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా డ్రైవర్కి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశామనేది అధికారులు చెప్తున్నారు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కూడా ఇక్కడ అతను మద్యం సేవించినట్లుగా లేదని చెప్తున్నారు. ఇక్కడ మనం సంఘటన స్థలంలో చూస్తే మాత్రం ఆ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి మరికొద్దిసేపు అంటే దాదాపు ఒక 200 మీటర్ల దూరంలోనే టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గరికి బస్సు చేరుకోవాల్సి ఉంది. ఆ టైంలోనే ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి ఆ టర్నింగ్ వద్ద డ్రైవర్ గమనించలేదు. నేరుగా పైన ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ గ్రిల్, ఈ బారికేడ్ ఏదైతే కనబడుతుందో ఇదే బారికేడ్ పైన కూడా ఏర్పాటు చేశారు. అంటే వాహనాలు ఏదైనా సరే మితిమీరిన వేగంతో వచ్చినా దీన్ని తాకి అక్కడే ఆగిపోవడానికి వాటిని ఏర్పాటు అయితే చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇలాంటి బారికేడే పైన మొత్తం కూడా కూలిపోయింది. అదంతా కూడా నేలమట్టమైన పరిస్థితి. అంటే అంత ఓవర్ స్పీడ్ తోటి బస్సు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ అదుపు తప్పడంతో ఒక్కసారిగా పైనుంచి కిందికి పల్టీ కొట్టడం జరిగింది. ఈ డ్రైవర్కి వెనకాల ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా గాయాలు కావడం జరిగింది. కొంతమంది ఆసుపత్రికి వెళ్ళారు, మరికొంతమంది మాత్రం స్వల్ప గాయాలు కావడంతో ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం డ్రైవర్ అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి మాత్రం మనం సంఘటనా స్థలంలో చూస్తే మాత్రం మితిమీరిన వేగం అలాగే నిర్లక్ష్యం డ్రైవింగే ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది. ప్రియా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.